నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఎన్నికల కౌంటింగ్ కౌంట్ డౌన్ మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కాకపోతున్నాయి. నేతల భవితవ్యాన్ని కొంతమంది కొన్ని సర్వేలు నేషనల్ మీడియా అవనివ్వండి, లోకల్ మీడియా అవనివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా అవనివ్వండి, వాళ్ళ భవితవ్యాన్ని వాళ్ళ జోష్యాన్ని విప్పనుంది. ఎగ్జిట్ పోల్స్ కోసం గత కొన్ని వారాలుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కౌంటింగ్కు ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఒక 70% వరకు కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏవో కొన్ని రాష్ట్రాల్లో జయలలిత గారు, కేరళలో ఒకసారి ఇలాంటి టైంలో అవి మిస్ఫైర్ అయినాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా యాజ్ ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. 1-2 సీట్లు అటు ఇటు ఉండొచ్చు. కాక ఇప్పుడు ఎగ్జాంపుల్ 110 అంటే ఒక 100 రావచ్చు, 95 రావచ్చు. కానీ విజయం మాత్రం ఆగే పరిస్థితి ఉండదు, అది ఎవరికైనా సరే. సో ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎవరికి అధికారం ఇవ్వబోతున్నారు వీళ్ళు, చాలా ఉత్కంఠ. మరి కొన్ని గంటల్లోనే భవితవ్యం తేలనున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఒక పక్క ఈ అంశం ఎలా నడుస్తుంటే పోస్టల్ బ్యాలెట్ల అంశం అన్నది ఒక రచ్చగా సాగుతుంది. మరొక వైపు అసలు ఈ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా, ఇది చాలామందిలో ఉన్న అనుమానాలు. దీనికి సంబంధించి నేను సజ్జల గారు ప్రస్తావించిన కొన్ని అంశాలు వైరల్ అయినాయి. ఆయన ఏదో బెదిరిస్తున్నారు, తాడో పేడో తేల్చుకోమందని చెప్పి దిశానిర్దేశం ఇస్తున్నారు, క్యాడర్ని రెచ్చగొడుతున్నారు, చాలా వ్యాఖ్యలు వచ్చినాయి. సో ఈ అంశం ఎలా నడుస్తుంటే ముఖ్యంగా చాలా ఛానల్స్ అవనివ్వండి, సోషల్ మీడియా అవనివ్వండి, ఒక 10 వార్తలు ఎన్నికల మీద వేస్తే అందులో 5 నుంచి 6 వార్తలు పిఠాపురం మీద వేశారు. ఈ ఎలక్షన్ అంతా కూడా ఏ ఛానల్ అవనివ్వండి, ఏది గమనించినా సరే ఎవరికి ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉండొచ్చేమో, కానీ పార్టీల పరంగా ఛానల్ ఉన్నప్పటికీ కూడా నెగిటివ్ ఆర్ పాజిటివ్ పవన్ కళ్యాణ్ ఫోకస్గా పిఠాపురం ఎన్నికలు ఏం జరగబోతున్నాయి. బెట్టింగ్లు కూడా పిఠాపురంలోనే ఎక్కువ సాగినాయి. అయితే పిఠాపురంలో వర్మ ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా కౌంటింగ్కు ఆటంకాలు కలిగించే విధంగా కుట్రలు చేస్తున్నారు అని చెప్పి గీతా గారిని వాళ్ళని టార్గెట్ చేసి ఆయన మాట్లాడారు. అసలు మామూలుగానే పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తున్నారో, పవన్ కళ్యాణ్ మీద రెక్కి నిర్వహించారో, పవన్ కళ్యాణ్ ఏదో ఇబ్బంది పెట్టే విధంగా ఇక్కడ స్కెచ్ వేస్తున్నారు అని చెప్పి చిన్న వార్తలు సోషల్ మీడియాలో నిజమో కాదో తెలియకుండానే అవి కానీ వస్తే పెద్ద ఎత్తున వైరల్ చేస్తారు, వీరంగం చేస్తారు జన సైనికులు. సో ఆ నేపథ్యంలో కౌంటింగ్లో కుట్ర జరుగుతుంది అని చెప్పి ఈయన ముందే బాంబు వేసాడు. దీంతో అక్కడ ఒక రచ్చ సాగుతుంది. మరొక వైపు ఏపీలో ఎవరైతే మంత్రులుగా ఉన్నారో, ఎవరైతే వైఎస్ఆర్సీపీలో తమ హవా కొనసాగించారో వాళ్ళు చాలామంది ఈసారి ఇంటికే పరిమితం అవుతున్నారు, వాళ్ళు అవుట్ అయిపోతున్నారని చెప్పి మరొక ప్రచారం సాగుతుంది. వీటిలన్నిటి మీద మా ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగుతాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు మోహన్ రెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే శాంతి ప్రసాద్ గారు, ప్రముఖ న్యాయవాది, జనసేన సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. బాలకోటయ్య గారు, అమరావతి బహుజన జేఏసీ నాయకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే విజీ కిరణ్, తెలుగు దేశం తెలుగు యువత, టీడీపీ తెలుగు యువత నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా బాలకోటయ్య గారి వెర్షన్ తీసుకుందాం. బాలకోటయ్య గారు నమస్తే. నమస్తే వర్మ గారు. బాలకోటయ్య గారు, మరికొన్ని గంటల్లో నేతల భవితవ్యం తేలనుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువరించనున్నాయి. రేపు ఈ టైంకి మొత్తం చిట్టాలు తెలిసిపోతాయి. సో చాలా వరకు కూడా ఈ వాస్తవాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలాసార్లు మనం చూసాం చాలా రాష్ట్రాల్లోని, అలాగే తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఆ రకంగానే ఎగ్జిట్ పోల్స్ అయినాయి, చాలా కరెక్ట్ అయినాయి. సో ఎంతో కొంత ఒక అవగాహన వచ్చేస్తుంది, ఆహా వీళ్ళ పని అయిపోయిందిరా, వీళ్ళు ఈసారి కొట్టేస్తారా అని. సో ఎలా ఉంది ఆ యాంగ్జైటీ? ఇన్ని రోజులు 5 సంవత్సరాల నుంచి చాలా ఆందోళనలు జరిగినాయి, ప్రభుత్వం మీద వ్యతిరేకమని మీరు పోరాటం చేశారు, అంతా అమరావతి రైతు ఉద్యమాలు చేశారు. మరికొన్ని గంటల్లో మీ పోరాటాల ఫలితం దక్కుతుందా లేదా అన్నది ఆ ఉత్కంఠ ఉందా? ఎలా ఎదురు చూస్తున్నారు? వర్మ గారు నమస్కారం. మీకు డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరూ కూడా జయభీములు. వర్మ గారు నేను చెప్తున్నాను, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి రైతుకి వర్షం ఎప్పుడు వస్తుందో లేదో వాతావరణ కేంద్రం చెప్పనక్కర్లా, ఆకాశంలో ఉండే వర్షగుడి చెప్తుంది. వర్షగుడి అంటే ఇంద్రధనస్సు. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నా. కూటమి పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. మీరు ఎన్ని నాగన్న సర్వేలు పెట్టుకున్నా, నాగుబాము సర్వేసులు పెట్టుకున్నా, ఎలాంటి సర్వేలన్నా చేసుకోండి, ఎవడో డబ్బాలో రాళ్ళు పెట్టి లోడా 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 వాగినా సరే పర్వాలా,
ఓటర్ చాలా స్పష్టంగా ఉన్నాడు. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గెలిచి తీరుతాడు. మీ డిబేట్లోనే వర్మ గారు యావదాస్తి కాస్తానన్నాడు. అవును. ఏ వైసీపీ నాయకుడు ముందుకు రాలా. నేను చెప్తున్నాను, వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాపుల ఓట్లు మేము చీల్చామని చెప్పేసి అని అనుకున్నాడు. ఎక్కడ కాపుల ఓట్లు చేయాలా? కాపుల ఓట్లన్నీ కూడా కూటమికే ఎడిషన్ అయిపోయినాయి, ప్లస్ అయిపోయినాయి. బీజేపీ కలవటం మూలాన మైనార్టీ ఓట్లు కూడా చేల్తాయని చెప్పి చాలా మంది భావించారు. అవి కూడా చేయాలా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో యుద్ధంలోకి వెళ్ళింది. మా రాష్ట్రంలో ఎన్నికల తీరు వేరు, అన్ని రాష్ట్రాల్లో జరిగిన తీరు వేరు. ఇక్కడ కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, లేదా ప్రజలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాష్ట్రం అంత శిథిలమయ్యింది. ఇవన్నీ కల్లారా చూశాను. నేనేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతోనో, లేదా 5 ఏళ్ళుగా అమరావతి కోసం పోరాడామనో, లేదా మా డాక్టర్ సుధాకర్ నాయన చంపాడనో నేను చెప్పడంలా. వాస్తవం అది కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యం. మీకు వైసీపీ నాయకులను కూడా గుండె మీద చేసుకొని చెప్తే ఎవరు కూడా గెలుస్తామనే మాట చెప్పరు. మీకు ఆ బెట్టింగ్లు అర్థమవుతుంది, వాళ్ళ వాగ్దాటి అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే ఈవీఎంలో ఏముంది అనేది బయటికి వెల్లడయ్యేంత వరకు ఏంటంటే చెప్పలేం. కాబట్టి కొంత మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడటాన్ని కూడా మనమేమి అర్థాలు అపార్థాలు చేసుకోనక్కర్లా. కాబట్టి మీరు ఒక మాట అన్నారు, అసలు కౌంటింగ్ కేంద్రంలో సక్రమంగా కౌంటింగ్ జరుగుతుందా లేదా అని ఉత్సబోపిస్తుంది ఎన్నికల కమిషన్, ఈసీ. మీరు అంకుశం సినిమాలో రాజశేఖరు రౌడీని ఎట్టయితే చార్మినార్ దగ్గర గొడ్డల ప్రదేశం ఓడ తీస్తాడో, ఎవడు అల్లరి చేసినా కాల్చి మారేస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలు విని ఏ అమాయకుడు, ఏ వైసీపీ తురకా కిషోర్ గారు లాంటి వాళ్ళు రెచ్చిపోయి చొక్కాలు గుండె తిప్పి ముందుకు పోతే దోలు తీరుస్తారు. అలాంటి అభద్రత భావం ఏమి లేదు. ఇది ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల కమిషను, భారత ఎన్నికల ప్రజాస్వామిక రణక్షేత్రం. ఎన్ని వేషాలు వేద్దామన్నా, ఈవీఎంల దగ్గర కౌంటింగ్ దగ్గర ఏం గొడవ చేద్దామన్నా కూడా అది కుదరని పని. ఆల్రెడీ చాలా పకడ్బందీగా ఉంది. రాజకీయాల్లోనూ ఎన్నికల ప్రక్రియలో వ్యూహాలు ఉంటాయి, కానీ ఈవీఎంలో ఏం బాలకోటి గారు ఒక్క నిమిషం, గంటల్లో మొత్తం వాతావరణం అంతా తేలిపోతుంది. ఓకే బాలకోటి గారు, మీ కాన్ఫిడెంట్ కాదు, రాష్ట్రం యొక్క వాతావరణం మార్పు ఏంటో తేలిపోతుంది. ఓకే, మీరు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు, కానీ ఎందుకు పిఠాపురం వర్మక కాన్ఫిడెన్స్ ఎందుకు లేదో ఓసారి చూద్దాం. బయట ప్లే చేయండి.